డైరెక్టర్ గారు ఎత్తిన బాటిల్ తెంచకుండా తాగే డైరెక్టర్ ఇండియన్ ఇండస్ట్రీలో లేడు. ఎయిర్ లిఫ్ట్ ఇలా కూర సన్నాసి చూసారా డైరెక్టర్ గారు ఎదవ సైటర్ ఆడును. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. ఏం చేస్తాం చొక్క ఇన్స్టిట్యూట్ పైగా నాగార్జున గారు రికమెండేషన్. నోటీస్ చేశారా? మీరు ఎప్పుడు బాటిల్ ఇసిరినా పగులుద్ది. ఊరుకోండి సార్, అదేదో టైర్ గుచ్చుకొని యాక్సిడెంట్ అయితే ఏం జరుగుద్ది? మనం చేసిన పని వల్ల ఏదో జరిగితేనే కదరా మన మార్పు. ఏం చొక్క అయిపోయి కొట్టండి. ఎవరైనా లవర్ని కలవడం స్ట్రగుల్ అవుతారు, నువ్వు లవర్స్ని కలపడం స్ట్రగుల్ అవుతున్నావు. బతికే ఉన్నావా? అమ్మో కొంచెం ఉంటే లోయలోకి పోదు. రెంటే గారు బండి తుక్కు తుక్కు అయిపోయింది, చూస్తే థిక్ ఫారెస్ట్ లా ఉంది. బా ఇప్పుడు ఎలా? అలా దేవుడే పంపించేట్టున్నాడు. స్టాప్ 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 స్టాప్. ఏదో టక్కేసుకుని దంగలు రాసేవాళ్ళకి పెద్ద బిల్డప్. సార్ సార్ రే చొక్కా డైరెక్టర్ గారు ఏదో బిల్డప్ లాపి ముందు లైన్ చెప్పరా, టెన్షన్ వస్తుంది. మందు కూడా ఎక్కట్లేదు. డైరెక్టర్ గారు నేను లోపల ఎంత స్ట్రగుల్ అవుతున్నానో మీకు తెలుసా? ఏం తాగాలనా? కుర్రనాయాలా. డైరెక్టర్ గారు కత్తిలండి ఐడియా వచ్చింది. చెప్పు చొక్క, అది కత్తో సుత్తో నేను చెప్తాను, పట్టుకోరా. ఓపెన్ చేస్తే ఒక రిచ్ హౌస్, అందులో 50 సంవత్సరాల వయసున్న అనిల్ కపూర్ లాంటి ఓ ఫాదరం, ఇంచుమించు మాధురి దీక్షిత్ లాంటి మదరం, వాళ్ళకు రితిక్ రోషన్ లాంటి కొడుకు, అందగాడు కాకపోతే డల్ మనిషి, ఎప్పుడు ఏదో వెతుకుతూ ఉంటాడు, అది దొరకదు. కట్ చేస్తే ఓ దీపిగా పడుకునే లాంటి హీరోయిన్, అది అసలు పడుకోదు, ఏకసాయం పిచ్చి. ఓ ఇటుకలు బట్టీలని కాలేజీలో తగులుకున్నారు. అప్పుడు చెప్పింది, మా ఊరు నాకు చాలా ఇచ్చింది, రిటర్న్ బ్యాక్ చేయకపోతే ఫ్యాట్ అయిపోతాను అని. ఆ లైను మన హీరోకి బాగా పట్టేసింది. దాంతో ఈడికి ఎగసాయం పిచ్చి పట్టుకుంది. అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పచ్చి పచ్చిగా ఉండగానే పడుకునే పట్టమని ఊరు వెళ్ళిపోయింది. దాంతో మనం డల్ అయిపోయి అట్లా సైకిల్ వేసి ఆ ఊరు వెళ్ళిపోయాడు. డైరెక్టర్ గారు ఇప్పుడు ఆ ఊర్లో ఓపెన్ చేస్తే నిష్టదరిద్రం విలేతాండం చేస్తూ ఈడి బేస్లో ఉంటది. అక్కడ ఓ బొమ్మని ఇరానీ లాంటోడు బొంగురుగొని తీసుకుని బోరుమని ఏడుస్తూ ఊరు సిచ్యువేషన్ చెప్పాడు. దాంతో రితిక్ రియాక్ట్ అయ్యి ఆ ఊరిని అడాప్ట్ చేసుకున్నాడు, అంటే దత్తత తీసుకున్నాడు డైరెక్టర్ గారు. ఇంకో చూడండి, ఆ ఊరికి కలరావండలు అనిల్ కపూర్ దగ్గర నుంచి తెచ్చిన చెక్ బుక్కుల్లోంచి చెక్కుల మీద చెక్కులు రాసి ఇచ్చేస్తుంటే ఒక బ్యూటిఫుల్ మాంటేజ్ సాంగ్. ఊరికే ఫీల్ కోసం పాడతాను, నచ్చితే పెట్టుకోండి చూద్దాం. జాగో ఓ భాగ్యవన్ జాగో ఓ భాగ్యవన్ అని సాంగ్ అయ్యేసరికి ఊళ్ళో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరికి దేవుడు అయిపోయాడు. ఫాదర్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యాడు. తర్వాత విలన్స్ ఎలా రౌండ్ ఆఫ్ చేసాడు, హీరోయిన్ ఎలా పెళ్లి చేసుకున్నాడు అన్నది లేను. మంచి మజ్జిగానంలో ఉంది కదండి డైరెక్టర్ గారు. నీ పిండా కూడా ఉందిరా. ఏమైంది సార్? నాకు కావాల్సింది మజ్జిగన్నం కాదు, దమ్ బిర్యానీ. అయినా ఏముందిరా నువ్వు చెప్పిన కథలో? ఆల్ఫాదర్ చెక్కులు ఇతనవడం ఏంటి, పైగా సైకిల్ వేసుకుని వెళ్ళిపోవడం ఏంట్రా? సిటీ నుంచి అంత దూరం ఎప్పుడు వెళ్తాడు? ఆ హీరోయిన్ ఏంట్రా, ఫ్యాట్ అయిపోతావు అనుకుంటే జిమ్కి వెళ్ళాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలా? ఈ కథ ఏ హీరో చేయడు, ఒకవేళ చేసినా డిజాస్టర్ అవుద్ది. సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిండు, బ్లాక్ బస్టర్ హిట్ అయింది, అది ఆయన జడ్జిమెంట్. ఏంట్రా మీరు సినిమాలు చూడరని ఆయన శ్రీమంతుడు స్టోరీ చెప్పిండు మీకు. కావాలంటే చూడండి, ట్యూన్ కూడా సేమ్. చొక్కా గాడ్ ప్రామిస్ డైరెక్టర్ గారు, నా ఫస్ట్ డైరెక్షన్ కోసం రాసుకున్న కదా, కావాలంటే శ్రీమంతుడు ప్రొడ్యూసర్ మీద కేసు వేస్తాం సార్. కేసు వేసినా కేసు బీర్లు వేసినా ఉపయోగం లేదు సార్. కంఫర్ట్స్ ఎక్కువైతే కథలు రావండి, కడుపు మండాలి సార్, జనాల్లో తిరగాలి సార్, అప్పుడే క్యారెక్టర్లు తగులుతాయి, కథలు పుడతాయి. అడుక్కు తినేదవా, ఇప్పుడు మేము ఇద్దరం జనాల్లో తిరగాలి. డైరెక్టర్ గారు వాడు చెప్పిందే కరెక్ట్. ఆడియన్స్ పల్స్ పట్టుకోవాలంటే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. బస్సుల్లో తిరగాలి, బస్ స్టాండ్ లో తినాలి. రే ప్రణీత్ సార్, మన వాళ్ళందరినీ ప్యాకప్ చేసుకుని గరుడు హెల్ వచ్చామని చెప్పు. ఓకే సార్, మనం బస్సులో వెళ్దాం. ఓకే డైరెక్టర్ గారు, మనం అక్కడ కలుద్దాం. రే చొక్కా సార్, ప్యాంట్ చిరుగుద్ది. ఆల్రెడీ తిరిగింది. డైరెక్టర్ గారు ఎక్కుతారు. చూసారా డైరెక్టర్ గారు రెస్పెక్ట్. కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ మన క్రేజ్ గురించి చెప్తే ఏంటో అనుకున్నాం, ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాం. మనం చేసిన సినిమాలు అలాంటి మరి చూస్తుంటే స్టాండింగ్ ఓవేషన్ లో ఉంది. చూసారుగా మీ క్రేజ్. ఎలా డైరెక్టర్ గారు, ఈ బస్సులో వెళ్తే కథ కాదు కలరా వచ్చేలా ఉంది. తప్పదురా, తట్టుకోవాలి. బాబు తమ్ముడు, మా డైరెక్టర్ గారు గాలి ఆటలేదు, మీరు ఇక్కడికి వచ్చేయండి, మేము అక్కడికి వచ్చాను. గాలి ఆడపోతే చచ్చిపోండి. ఏంటయ్యా రెస్పెక్ట్ లేకుండా మాటలు? మేమంటే ఏదో పర్పస్ మీద బస్సు ఎక్కాం, చూడటానికి బానే ఉన్నారుగా, మీరెందుకు ఎక్కారు ఈ కొండ బస్సు? ఎవడో తాగుబోతుందో రోడ్డు మీద బీర్ బాటిల్ పడేస్తే మా కార్కి యాక్సిడెంట్ అయ్యి బస్సు ఎక్కాల్సి వచ్చింది. డైరెక్టర్ గారు, మీ బీర్ బాటిల్ ఎఫెక్ట్, ఏసీ బండ్లు రావాల్సిన వాళ్ళు ఫుట్ బోర్డు మీద వచ్చారు.
పెట్టేంటి గొడవ ఏంటి? సార్ మీ బీర్ బాటిల్ ఎఫెక్ట్. అయ్యి బాబు వీళ్ళందరికీ ఎక్కితే చచ్చిపోతాం డైరెక్టర్ గారు. తప్పదండి, వాళ్ళు ఇవన్నీ సంతకు తీసుకెళ్ళి అమ్ముకుంటేనే వారం అంతా బతుకుతారు. వాళ్ళు బతకడం కోసం మనం చంపేస్తావా? ఏం చెప్పేది కరెక్టే. ఇంతమంది ఎక్కితే ఏదైనా ప్రమాదం జరగచ్చు. ఇవన్నీ అమ్మితే ఎంత వస్తుంది? ఓ 25-30 వస్తాయండి. ఈ 50,000 తీసుకుని అందరికి పంచేయండి. సరే అండి. డైరెక్టర్ గారు చిన్న సైజ్ సీమంతుల్లో ఉన్నాడు. మిస్టర్ నీ పేరేంటి? ఆడి పేరు దీనికి ఎందుకు? నిన్నే. నీ పేరేంటి? పిచ్చయ్య నాయుడు. ఏంటి? పిచ్చయ్య నాయుడు. ఇలాంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారా? పేర్లు మనం పెట్టుకో, పేరెంట్స్ పెడతారు. నాకు మా తాత పెట్టాడు. నాకు ఇలాంటి పేరు పెడితే నూతిలో దూకేసేదాన్ని. ఇంతకీ మీ పేరేంటి? డైరెక్టర్ గారి పేరు తెలీదా? తెలియకే అడిగింది. లక్ష్మీ తులసి. లక్ష్మీ తులసి. ఆడారోళ్ళగా ఆడవాళ్ళ పేరు పెట్టుకున్నారేంటి? నాకు మగాడి పేరు పెడితే కొండ మీద నుంచి దూకేసేదని. మీ పవరాలు ఇంకెళ్దాం వదిలేండి. ఇంతకే నీ పేరేంటో? నాది చాలా మంచి పేరు, అబ్బో. అందమైన పేరు, అర్థవంతమైన పేరు. మా చొక్కాగాళ్ళగా బిల్డప్ లాపేసి పేరేంటో చెప్పు. చంద్రముఖి. లగ 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 లగ. ఏ, భలే అంటున్నారే. మళ్ళీ అనండి. లగ 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 లగ. మళ్ళీ అనండి. లగ 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 లగ. ఈడేదో కొత్తగా కనిపెట్టినట్టు రియాక్ట్ అవుతాయండి. చంద్రముఖి సినిమా చూడలేదా? నా పేరు మీద సినిమా కూడా తీసారా? చంద్రముఖే చూడలేదంటే మన సినిమాలు అసలు సమస్యనే లేదు సార్. ఆకలేస్తుందా? ఏమైనా తింటావా? డైరెక్టర్ గారు మిమ్మల్ని కుక్కని. డైరెక్టర్ గారు మిమ్మల్ని చూస్తుంది. చూసారా? చూశాను. ఏంటి మరి? ఏముంది, బాగుందిగా. అర్థమైంది. నేను కొన్ని పనులు మాట్లాడతాను, చూస్తున్నా. ఎక్కడికి? హాయ్ శామ్, హౌ ఆర్ యు? ఫైన్ సార్, వేర్ ఆర్ యూ? జస్ట్ చేంజ్ కోసం మన టీమ్ తో బస్సులో వెళ్తున్నాను. ఈ సినిమాలో నేనేగా. లేదురా, ఈసారి కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకుంటున్నాను. పైగా నీకు మ్యారేజ్ ఫిక్స్ అయిందిగా. ఇప్పుడే బస్సులో ఒక అమ్మాయిని చూశాను. షీఈస్ లుకింగ్ రియల్లీ గుడ్. ఆ అమ్మాయి ఒప్పుకుంటే ఆ అమ్మాయి హీరోయిన్. కనీసం సెకండ్ హీరోయిన్ గానే చేస్తాను. మీ సినిమాలో నేను ఉండాలంతే. సెంటిమెంట్. సరే చూద్దాంరా, బాయ్. బాయ్. మీరు ఎవరితో మాట్లాడారు? సమంతతో. సమంత ఎవరు? ఆ? సమంత ఎవరా? తనకు తెలిస్తే ఎంత ఫీల్ అవుద్ది? నీకు సమంత తెలీదా? తెలీదు. ఆమె ఇందులో ఉంటుందా? చైతుతో ఉంటది. మరి ఇందులోంచి ఎలా మాట్లాడారు? సెల్ ఫోన్ లో మాట్లాడితే అంత షాక్ అవుతావేంటి? సెల్ ఫోన్ అంటే ఏంటి? ఆ? ఆ? నీకు సెల్ ఫోన్ తెలీదా? తెలీదు. ఓరి బాబు. ఒరే, ఇక నా వల్ల కాదు కానీ కలిపే. సరే సార్. ఎంతసేపు రా? సార్ తీసుకా. అవేంటి? కొబ్బరి నీళ్ళు. నాకు చాలా ఇష్టం. మొత్తం తగేసిలా ఉంది. ఎంత కలిపావరా? కొబ్బరి నీళ్ళు చాలా బాగున్నాయి. బాగుంటాయి, బాగుంటాయి. అయ్యి బాబాయ్, వాటర్ పైన తాగేసిందిరా. రాకపోతే కన్నాలు వేసుకునేవాడు. డైరెక్టర్ గారు ఇందాక అమ్మాయి మిమ్మల్ని చూస్తే ఏదో రాసిందండి. లవ్ లెటర్ ఏమో. తీరా చూద్దాం. అందరికి సాయం చేసే నైజం. పేరు తిప్పు. కదా వాటర్. డైరెక్టర్ గారు మీ ఫోటో. ఈయన అచ్చం చచ్చిపోయిన మా పెదనాన్నలా ఉన్నాడు. డైరెక్టర్ గారు పెదనాన్న కాదంట, పెదనాన్న అంట. పెట్టారా, వచ్చేస్తున్నా. రైతులు కొట్టేది అనవసరంగా డైరెక్టర్ గారు మూడా పోయింది పాపం. అందరూ వచ్చేసారు. రైట్ రైట్. ఒక్క నిమిషం, చంద్రముఖి ఎక్కడ? తాగేసి వినీత్ గడి కోసం పోయి ఉంటది. అదే ఇందాక కొబ్బరి నీళ్ళు అనుకుని ఓడక తాగేసింది. చంద్రముఖి, 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 ఎక్కడున్నావు? అమ్మాయిని వదిలే. వద్దులో.
ఇది ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేసిన వస్త్రం. ఇది కడితే తొందరగా తగ్గిపోతుంది. మీ బీర్ బాటిల్ ఏదో చేసేలాగే ఉంది సార్. గరుడాళ్ళు వచ్చిన అందరూ దిగండి దిగండి ఇంకా కూర్చుంటావేంటి లెగరా. దిగండి ఇదిగో బెదరు, క్లాత్ కట్టింది కదా అని కనెక్ట్ అయ్యావనుకో కొత్త ప్రాబ్లమ్స్ మెడకు చుట్టుకుంటాయి. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, తర్వాత నీ ఇష్టం. బంగారంలో చెప్పారు డైరెక్టర్ గారు. ఎయిర్ లిఫ్ట్. సార్ ఈ అమ్మాయి సెల్ ఫోన్ అంటే కూడా తెలియదు అంటుంది. ఎవరై ఉండొచ్చు? చూస్తుంటే చాలా పెద్దింటమ్మాయి అనిపిస్తుంది. ఈ ఏరియా అసలు మంచిది కూడా కాదు. వివరాలు తెలుసుకుని వాళ్ళ ఇంట్లో దించేయండి పాపం. ఫుడ్ ఎలా ఉంది? అన్ని బాగున్నాయి. కర్రీస్ బాగున్నాయి, సాంబార్ బాగుంది, రసం బాగుంది, చట్నీస్ కూడా చాలా బాగున్నాయి. మీ ఇల్లు ఎక్కడ? మీ దేవురు? చూడు, ఈ ఏరియా అసలే మంచిది కాదు. మీ ఇల్లు ఎక్కడో చెప్తే దించేసి వెళ్ళిపోతాను. బా కార్ రెడీ. ఆఖరిసారికి అడుగుతున్నాను, చెప్పు. చెప్పా? సరే, నీ ఇష్టం. బాయ్. ఎక్కువ వదిలేసి వెళ్ళిపోతారేమో అని ఎంత భయపడ్డానో తెలుసా. మీరు చాలా మంచోళ్ళు. అవును, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఈ కార్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు మీ దేవురు నిన్నే అడిగేది. ఇప్పుడు వరకు క్వశ్చన్ మీద క్వశ్చన్ చేసింది. ఎవరైనా సైలెంట్ అయిపోయిందండి. నాకే తేడా కొడుతుంది బా. మీరు ఇక్కడే ఉండండి. బి అలర్ట్. అలాగే బా. ఇదిగో రాజేష్, ఇదెవరెల్లో? ఎందుకు అలర్ట్ గా ఉండాలి? ఏమన్నా డేంజరా? మీ దేవురు నీ నోరెలా ముంచే నాకు అర్థమైంది. అమ్మ మిమ్మల్ని కలవటానికి చెయ్యని ఎవరో వచ్చారు. నిజంగానే వస్తావనుకోలేచ్చే. యో మై ఫ్రెండ్. థ్యాంక్ యూ చే. మీరా, సిద్ధార్థ్ విషయంలో జరిగింది ఏంటో నీకు తెలియాలి. అన్నయ్య ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నాను. అమ్మా మీరా, ఎవరెత్తను? నువ్వు సిద్ధార్థ్ ఫ్యామిలీని బెదిరించావా? ఎవరెత్తను? సిద్ధార్థ్ ఫ్యామిలీని బెదిరించావా లేదా? ఎవరెత్తను? తనుచే నా ఫ్రెండ్. బెదిరించావా లేదా చెప్పు. తప్పలేదమ్మా, బాలాగౌడ్ కొడుకుతో నీ పెళ్లి ఫిక్స్ అయింది. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఆ ఫ్యామిలీలో ఒక్కడు కూడా మిగలడు. మీకు ఆ ఛాన్స్ లేదు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తం నా కంట్రోల్లో సేఫ్ గా ఉన్నారు. వాళ్ళు మీ ఫోన్ లిఫ్ట్ చేయరు. ఏమైంది? నాకేం తెలుసు. అమ్మా మీరా, ఏయ్ మీరా, గంటి మా వద్దమ్మా. అన్నయ్య గన్నివ్వు. మీరా గంటి. అన్నయ్య గన్నివ్వు, లేకపోతే చచ్చిపోతాను. ఓకే ఓకే ఓకే. లెట్స్ గో. ఏయ్, రాదు. అమ్మా మీరా, వద్దమ్మా, నా మాట విను. ఏయ్, ఆగండ్రా. ఏయ్, ఏయ్. మీరా, quick.